తెలంగాణలో విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారు కమిషన్ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ విద్యా కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో నెంబర్ 27 ద్వారా మార్గదర్శకాలను విడుదల చేశారు. చైర్మన్ సహా 3 సభ్యులు ఈ కమిషన్లో ఉంటారని స్పష్టం చేశారు. వారి పదవీ కాలం 2 ఏళ్ల పాటు ఉంటుందని వివరించారు. విద్యాశాఖ విభాగాధిపతి స్థాయి అధికారి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారని తెలిపారు. కమిషన్ కార్యకలాపాలను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ప్రీ ప్రైమరీ విద్య నుంచి ఉన్నత విద్య వరకు విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారని తెలిపారు. అన్ని స్థాయిలలో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని ప్రకటించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య దొరకటం లేదని పేర్కొన్నారు. నేషనల్ అచీవ్మెంట్ సర్వే ప్రకారం ప్రాథమిక విద్యలో పలు అప్లికేషన్లను పరిశోధనల ప్రకారం విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు అభ్యసన సామర్థ్యం పడిపోతుందని వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం రూట్ మ్యాప్ ను సిద్ధం చెయ్యాలని సూచించారు. విద్యారంగంలో సంస్కరణలను తేవాలని తెలిపారు. బోధన పద్ధతిలో మార్పులు రావాలని పేర్కొన్నారు. అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించాలని, నిరంతర పర్యవేక్షణ ఉండాలని కోరారు. మౌలిక వసతులను కల్పించాలని కోరారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా విద్యారంగంలో మార్పులు తేవాలని పేర్కొన్నారు. తెలంగాణ విద్యా కమిషన్ సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించాలని సూచించారు. ప్రీ ప్రైమరీ నుంచి విశ్వవిద్యాలయ సాంకేతిక విద్య వరకు అన్ని అంశాలు అందులో ఉండాలని వివరించారు. క్రియాశీలకమైన విధానాన్ని తయారు చేయాలని కోరారు. అధ్యయనం, వినూత్న ఆలోచనలు, సంప్రదింపులతో మార్గదర్శకాలు, వివిధ విధానాలను రూపొందించాలని సూచించారు. ప్రీ ప్రైమరీ స్కూళ్లలో సర్వజనీయ విద్యను అందించాలని కోరారు. పాఠశాలలపై కేంద్రీకరించాలని, నాణ్యమైన విద్యను అందించాలని పేర్కొన్నారు. ఉన్నత విద్యలో అప్రెంటిస్షిప్ ఉపాధి అవకాశాలు పెంపొందించేలా విధానాలన్నీ తెలపాలని, నాణ్యమైన విద్యను అందించాలని పేర్కొన్నారు. ఉన్నత విద్యలో అప్రెంటిస్షిప్ ఉపాధి అవకాశాలు పెంపొందించేలా విధి విధానాలను తెలిపారు. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు విద్యార్థుల్లో నైపుణ్యం కొరత ఉందని, దాన్ని అధిగమించాలని, గ్లోబల్ సిటిజన్లను తీర్చిదిద్దాలని సూచించారు. విద్యా సంబంధమైన ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. విద్యావేత్తలు, తల్లిదండ్రులు, విద్యార్థుల నిపుణులతో కమిషన్ సంప్రదించి సిఫార్సులను రూపొందించాలని కోరారు. విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను డిప్యుటేషన్ ఓడీపై తీసుకుని వారి సేవలు వినియోగించుకోవాలని సూచించారు.